లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా బాబాకి అయితే ఇంట్లో ఉన్న 5 ఎలిమెంట్స్ తో అభిషేకం చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాము. పాలు, పెరుగు, గంధం, హనీ అండ్ వాటర్ తో చేసేసాం. అండ్ నా గురు పౌర్ణమి ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటామో చెప్తాను. నేనైతే నాకు తెలిసింది షేర్ చేస్తున్నా అనమాట. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కరెక్ట్ చేయండి. యాక్చువల్ గా గురు పౌర్ణమి అనేది ఏ ట్రిబ్యూట్ టు వేదవ్యాస మహర్షి అనమాట. ది గ్రేట్ గురు ఆయన బర్త్ డేట్ ని ఇలా గురు పౌర్ణమిగా కన్సిడర్ చేశారు. ఇంకా మనం బాబాకి ఇంత ప్రిఫరెన్స్ ఎందుకు గురు పౌర్ణమి రోజు ఇస్తాము అని అంటే, బాబా కూడా గురువు అనమాట, సద్గురు అంటారు కదా. బాబా కూడా స్పిరిచువల్ గా గురువుకి శిష్యుకి మధ్యలో డిసిప్లైన్స్ కానీ అలా చాలా టీచ్ చేశారు. అందుకే ఒక గ్రేటెస్ట్ గురువుగా ఈ రోజు మనము సాయిబాబాకి కూడా పూజిస్తాము. అండ్ ఈ రోజు దక్షిణామూర్తి స్వామికి కూడా చాలా పూజలు చేస్తారు. ఆయన కూడా ది గ్రేటెస్ట్ గురువు. మీలో ఎంతమందికి తెలుసు శివుడే దక్షిణామూర్తి స్వామి? దాని వెనక ఒక పెద్ద స్పిరిచువల్ స్టోరీ ఉంది. నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే నా సెమ్ ఎగ్జామ్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను.